అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంత కాస్ట్లీ పట్టు చీరకైనా మనమే ఇంట్లోనే చక్కగా కుచ్చు డిజైన్ చేసుకోవచ్చండి. చాలా మంచి మంచి డిజైన్స్ని అయితే సింపుల్గా చేసుకోవచ్చు. టైం ఉన్నప్పుడల్లా ఇలా మనమే ఇంట్లో చేసుకున్నాం అంటే బయట ఎక్కువ కాస్ట్ ఇచ్చి బయట చేయించాల్సిన అవసరం లేదు. ఈ డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ అయితే మనమే చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం తీసుకునే పట్టు చీర ఎంత కాస్ట్లీ పట్టు చీరకైనా ముందుగా చూసుకొని, ఇది నేను ఇక్కడ తీసుకున్నది మంచి పట్టు చీర తీసుకున్నాను, దీనికి ఆల్రెడీ డిజైన్ వేసుకోవడానికి అయితే ఇచ్చాడనమాట. దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ముందుగా ఈ కుర్చీకి ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఈ థ్రెడ్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా దారాల నుంచి రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఒకటి లాగామంటే అలా స్లోగా అన్నీ కూడా వచ్చేస్తాయి. వాడు అక్కడ ఇచ్చేసాడనమాట సారీకి ఎంతవరకు తీయాలనేది, ఆ లెంత్ వరకు తీసేసుకోవాలి. అలా ఒక 5-6 లైన్లు తీసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం 5-6 లైన్లు తీసిన తర్వాత కొంచెం లాగి కట్ చేసామంటే మధ్యలో ఉన్న థ్రెడ్ కట్ అవుతుంది. ఇలా ఈ విధంగా ఒక సైడ్ ఇలా కట్ చేసి మళ్ళీ 2 ఇంచీల అవతలకి మరొక సైడ్ కూడా అలా కట్ చేసుకుని ఈ విధంగా థ్రెడ్ని మనం సింపుల్గా మెథడ్లో తీసుకోవచ్చు అనమాట. ఇలా స్లోగా లాగామంటే అన్ని థ్రెడ్స్ కూడా సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా అన్ని థ్రెడ్స్ని సపరేట్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది ఈజీ మెథడ్లో ఇవి సపరేట్ అవుతాయి అన్నమాట. దారం పోగు అనేది సపరేట్ అవుతుంది. ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. కొన్ని సారీస్కి అనేది ఇలా ఇస్తాడండి, మనకి కొంతవరకు అంచనాగా ఇస్తాడు. ఆ లెంత్ వరకు మనం ఈ విధంగా దారాలని సపరేట్ చేసుకోవాలి. నేను 2 ఇంచీల అవతలకి ఇలా దారాన్ని లాగి కట్ చేసుకొని ఈజీగా లాగేస్తున్నాను అనమాట. ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారంటే చాలా సింపుల్గా థ్రెడ్ని సపరేట్ చేసుకోవచ్చు. ముందు ఈ థ్రెడ్ని సపరేట్ చేసుకోవాలి. పళ్ళు కుర్చీల్ని సర్దుకోవడానికి డిజైన్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ విధంగా దారాలని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని దారాలని సపరేట్ చేసుకోవాలి. మొత్తం అన్ని దారాలు సపరేట్ అయిన తర్వాత ఇగో ఈ విధంగా వస్తాయండి. ముందు చూసారు కదా ఈ విధంగా ఎలా ఉందో. ఇప్పుడు దారాలన్నీ సపరేట్ చేసి సెంటర్లో ఉన్న దారాన్ని తీసేస్తే ఇలా థ్రెడ్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి. దాన్ని ఇలా దువ్వెనతో దువ్వుకోవాలి సాఫ్ట్గా. ఒక లైన్లో వచ్చేలాగా దువ్వుకోవాలి. దువ్వుకున్న తర్వాత ఇక్కడ నేను గోల్డ్ కలర్ పూసలను తీసుకున్నాను, ఎందుకంటే శారీకి గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చాడనమాట. దానికి తగ్గట్టుగా నేను గోల్డ్ కలర్ పూసల్ని తీసుకున్నాను. మీరు శారీకి తగ్గట్టుగా పూసలను తీసుకొని మనం ముందుగా చేసుకున్న దారం ఉంది కదా, సపరేట్ చేసుకున్న దారాన్ని ఇలా ఒక అంచనా బట్టి ఒక 200 దారాలని కలిపి ఇలా చేసుకొని దగ్గరగా చేసుకొని వాటర్లో చేతిని డిప్ చేసుకోవాలి. అంటే వాటర్లోని చేతుల్ని తడుపుకొని అన్నిటిని ఇలా లాగారంటే దగ్గరగా అవుతాయి. అన్నీ సన్నంగా పూసలో దూరేంత దగ్గరగా అవుతాయి. అప్పుడు పూసని ఒక సూదికి దారం ఎక్కించుకొని దానికి పూసను ఎక్కించుకొని ఈ విధంగా ఈ థ్రెడ్ని అందులో పంపించి పూసను లాగారంటే ఈజీగా మీకు పూస అనేది ఆ థ్రెడ్లోకి వెళ్ళిపోతుంది. మనకి ఇది సింపుల్గా అవుతుంది. నేను ఇంకా క్లియర్గా చెప్దామని అనుకుంటున్నాను, కానీ ఈ వీడియోలో అవ్వలేదు. ఈ విధంగా ఆ పూసలన్నీ కూడా ఈ విధంగా మనం ముందు డిజైన్ ఎక్కించేసుకోవాలన్నమాట. థ్రెడ్కి ఎక్కించేసుకున్న తర్వాత సెంటర్లో ఒక పూస దారాన్ని వదిలేసి ఇటొకటి అటొకటి కలిపి ముడి వెయ్యాలి. అలా వేస్తే ఇదొక డిజైను. లేదు ఒక్కొక్క పూసని కూడా డిజైను ముడి వేసుకున్నారనుకో అదొక డిజైన్ వస్తుంది. ఇలా మనం కావాలనుకుంటే 2 విధాలుగా 2 డిజైన్లు కూడా ఇలా మనం చేసుకోవచ్చు. 2 డిజైన్లు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సెంటర్లో ఒకటి వదిలేసి అటుది ఇటుది కలిపి నేను ముడి వేస్తున్నాను. ఇలా అయితే జాలీలాగా డిజైన్ వస్తుంది అనమాట. చూసారు కదా ఈ విధంగా జాలీలా డిజైన్ వస్తుంది. అప్పుడు ఈ పూసలను రెండింటిని దగ్గరికి లాగితే ఇది ఒక మంచి డిజైన్ వస్తుందండి. ఇగో ఈ విధంగా ఇలా డిజైన్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక లెవెల్లో కట్ చేసుకొని రావాలి. ఎందుకంటే ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువ లాగా థ్రెడ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. వాటన్నిటిని ఒక లెవెల్లో వచ్చేలా కట్ చేసుకోవాలి. అన్నీ ఒక లెవెల్లో కట్ చేసుకోండి. ఫస్ట్ ఇదంతా ఈ విధంగా
సర్దుకొని ఒక లెవెల్లో కట్ చేసుకొని రావాలన్నమాట. అప్పుడు బాగుంటుంది, మంచి డిజైన్ అయితే వస్తుందండి. ఈ డిజైన్ చాలా సింపుల్, ఎక్కువ ఖర్చుతో కూడా కూడుకోదు. తక్కువ ఖర్చుతో ఇది మనం సింపుల్గా ఈ డిజైన్ వేసుకోవచ్చు. దీనికి కేవలం మనం కావాలనుకునే పూసలు ఉంటే సరిపోతుంది, అలాగే ఒక నీడిలు దారం ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఇలా అన్నీ కూడా ఒక లెవెల్లో అంతా కూడా ఒక లెవెల్లో అలా స్లోగా కట్ చేసుకొని రావాలి. ఇంకా కావాలనుకుంటే ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్క పూస పెట్టి ముడి వేసుకోవచ్చు, అది కూడా మంచి డిజైన్ అవుతుంది. నేను ఈ విధంగా వేస్తున్నాను, ఇది వేరే డిజైన్ అనమాట. ఇలా చూసారు కదా, ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ మెథడ్లో చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో మనమే ఇంట్లో చక్కగా ఎంత కాస్ట్లీ పట్టు చీరకైనా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.